ఇప్పుడు నేను అరిసెలు చేస్తున్నా, అరిసెలకి ఆనకం పడుతున్నా. ఈ అరిసెల ఆనకం ఎట్లా పట్టాలి అంటే అందరికి రాదు అరిసెల ఆనకము. నాకైతే భయం అవుతుంది, పట్టిన ప్రతిసారి భయం అవుతుంది. అంటే వస్తుంది కానీ నాకపోతే భయం భయం అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను పట్టిన అరిసెల ఆనకం. ఇగో చూద్దాం ఆనకం ఎట్లా చెక్ చేస్తారు అని అంటే, ఇగో ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ లో ఇట్లా ఆనకం వేయాలి. వేస్తే తెలుస్తుంది అన్నమాట ఇది ఎట్లా అయింది అనేది. ఇగో ఇంకా కొంచెం రావాల్సిందే. మళ్ళీ చూపిస్తాను నేను వచ్చిన తర్వాత. ఇప్పుడైతే ఆనకం వచ్చినట్టే ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు ఆనకం వచ్చింది. ఫైనల్ గా ఎట్లా వచ్చింది అనేది చూపిస్తాను మీకు. చూడండి ఎట్లా వస్తాయి అప్పాలు, కరెక్ట్గా వస్తాయి అరిసెలు అనేది చూపిస్తా. ఇక ఆనకం వచ్చేసింది. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఒక బాల్ లాగా కావాలి సాఫ్ట్గా. ఆనకం అనేది ఇట్లా సాఫ్ట్ బాల్ లాగా కావాలి. ఇంకా కొంచెం కూడా రావాలి. ఇట్లా వచ్చింది అంటే ఇంకా వచ్చినట్టే, ఆనకం వచ్చేసినట్టే. మన చేతికి రావాలి ఉండ. ఈ బాల్ అనేది సాఫ్ట్ బాల్ లాగా వస్తుంది, ఇట్లా చేతికి రావాలి ఇది. ఈ ఆనకం వచ్చింది. ఆనకం వచ్చిన తర్వాత పిండి పోస్తున్నాము. ఈ పిండి నైట్ నానబెట్టిన బియ్యం పట్టించుకొచ్చి ఇప్పుడైతే పోతున్నా. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి మొత్తం మంచిగా. చేతే నొప్పి పెడుతుంది ఇది కలిపితే. అరిసెలకు ఆనకం పడిన, ఆనకం కొంచెం అంటే పాకం ఎక్కువ అయింది, పిండి తక్కువ అయింది. అయితే ఏం చేయాలంటే దీన్ని మొత్తం చల్లగా వేయాలి. ఇట్లా తిప్పుతూనే ఉంటే మంచిగా మళ్ళీ గట్టిగా అవుతుంది, అప్పాలు చేసుకునే విధంగా అవుతుంది అన్నమాట. ఇది తిప్పుతూనే ఉన్నా, చూసిరా ఇట్లా అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా కావాలి, కొంచెం గట్టిగా అయితే చేస్తుంది. ఇట్లుంది ఇప్పుడు. ఎక్కువగా తక్కువగా కాలని చేస్తాం.